ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న ధ్యానము కొరకు అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము నుండి 7వ వచనం మరలా చదువుకుందాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనేయుండి వారితో ప్రసంగించచ్చు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన ఈ లేఖన భాగం మనకందరికీ సుపరిచితం. ఏమిటంటే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఎందుకు ఈ మాట మరలా మీకు చదివి వినిపించానంటే, ఈనాడు విశ్వాసుల్లో చాలామందిలో ఆదివారం యొక్క ప్రాముఖ్యత, ఆదివారంకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాధాన్యతను వారి ఆలోచన విధానంలో రకరకాలుగా కనబడుతుంది. ఆదివారము అంటే చాలామంది మందిరాలకు వెళ్ళి ఏదో మనకు కలిగిన కానుకిచ్చి ప్రార్థన వచ్చేయటం కొంతమంది అభిప్రాయం. కొంతమంది వెళ్ళి చక్కగా పాటలు పాడి ఆరాధించుకొని వచ్చారని కొంతమంది. ఇలా రకరకాల అభిప్రాయాలు ఈనాడు కనబడుతున్నాయి. కొంతమంది అసలు ఆదివారం ఆరాధనకే వెళ్ళకుండా అండి వారి సొంత కార్యాల్లో నిమగ్నమైపోయి ఉండేవారు కొంతమంది ఉన్నారు. అయితే బాగా గమనించండి, మందిరానికి రాని వారి గురించి మనం ఏమీ చెప్పలేం, కానీ మందిరానికి వచ్చేవారి అభిప్రాయం ఎలాగ ఉండాలని దాని గురించి మాట్లాడుతున్నాను. మందిరానికి వచ్చేవారి అభిప్రాయం ఎలా ఉండాలంటే, ఆదివారం నాడు ఏదో పాటలు పాడి స్తుతించి ఆరాధించడం అనేదే కాదు. ఆరాధన అంటే ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఆశీర్వాద ప్రార్థన వరకు జరిగే ప్రతి ఘట్టం అంతటినీ కలిపి ఆరాధన. ఈ ఆరాధనలో ఏంటి ప్రాముఖ్యత ఆదివారం నాడు అంటే రొట్టె విరుచుట. ఇది చాలా ప్రాముఖ్యమైనది. యేసయ్య పునరుద్ధాన శక్తిని మనం పొందుకొని బలవంతులమై ఆత్మలో వర్ధిల్లుతూ ముందుకు సాగాలంటే ప్రతి ఆదివారమున మనము రొట్టె విరుచుటనే క్రమాన్ని కలిగి ఉండాలి. నన్ను తినువాడు నా మూలముగా జీవించును అని ప్రభువే సెలవిచ్చాడు. కనుక మన అంతరంగ పురుషుడు బలమునుంది. యేసయ్యలో మనం ముందుకు సాగిపోవాలంటే, జీవించాలంటే తప్పకుండా ఆదివారం నాడు ఈ పని మనం చేయాలి. ఏ పని? రొట్టె విరుచుట. కానీ చాలామంది విశ్వాసుల్లో ఒక రకమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటంటే, సంఘాల్లో కూడా అలాగే జరుగుతుంది. ఎప్పుడో నెలకొకసారి రొట్టె విరిచే పద్ధతులు ఇంకా సంఘాల్లో కొనసాగుతున్నాయి. విశ్వాసుల్లో అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే, ఆదివారం అంటే చక్కగా పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించాలి అనేది వాళ్ళ అభిప్రాయం. ఆరాధన అంటే పాటలు పాడటం వరకే కాదు, ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రతి ఘట్టమును కూడా అనగా ఆశీర్వాద ప్రార్థన వరకు జరిగేదంతా కూడా ఆరాధనే. దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. అందులో పాటలు పాడుతాము, హెచ్చరిక వాక్యాన్ని వింటాము, మన హృదయాన్ని సరిచేసుకుని పాప ఒప్పుకోలు ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపం చెంది స్తుతించి ఆరాధించి రొట్టె విరిచి కానుకలు అర్పించి సాక్ష్యాలు చెప్పుకొని మరలా రెండవ సందేశం ద్వారా దేవుడిచ్చే సందేశాన్ని పొందుకుని అప్పుడు ఆశీర్వాద ప్రార్థన తీసుకుని బయటకు రావటం, ఇదంతా ఆరాధనే. కానీ చాలామంది ఆరాధన అనగానే పాటలు స్తుతించటం, గట్టిగా పాటలు పాడి ఆరాధించటం అదొక్కటే అనుకుంటారు. ఆరాధన అంటే ఇదంతే. అయితే ఈ ఆరాధనలో ప్రాముఖ్యత ఏంటి, ప్రాధాన్యత ఏంటి అంటే రొట్టె విరుచుట. ఎందుకంటే సోమ మంగళ బుధ మరి శుక్ర శని ఈ వారంలో ప్రార్థనలు ఎప్పుడైనా కూడుకోవచ్చు, ప్రార్థించవచ్చు, పాటలు పాడుకోవచ్చు, వాక్యం ద్వారా బలపడవచ్చు, ప్రార్థించవచ్చు. కానీ రొట్టె విరుచుట అనే క్రమం మాత్రం ఆదివారం నాడే. యేసయ్య పునరుద్ధాన శక్తిని మనం పొందుకొని ఆయనలో జీవించడానికి మనకు దేవుడు అనుగ్రహించిన విధానము, దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటనగా రొట్టె విరుచుట. కానీ కొన్ని సంఘములు ప్రతి ఆదివారం అని లేదు కదా అని ఒక వివాదం, అంటే ఒక రకమైన అభిప్రాయం. కొంతమంది మాకంత మంది సంఖ్యలో ప్రతి ఆదివారం చేయలేమని ఒక అభిప్రాయం. రకరకాలు ఉన్నాయి. కానీ లేఖనం మనకి ఏం చెప్పిందో దానికే మనం లోబడాలి. అలాగ మనం లోబడినట్లయితే గమనిస్తే ఆదివారమున అనగా వారం దినాలు ఎలా ప్రార్థించుకున్నా, ఎలాగ మనం ఆరాధించుకున్నా దాని విధానం వేరు. కానీ ఆదివారం ఒక ప్రత్యేకత పెట్టాడు. ఏంటనగా రొట్టె విరుచుట. కనుక దేవుని బిడ్డలారా, నమ్మి బాప్తిస్మం పొంది దేవుని కుటుంబంలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఆదివారం రొట్టె విరిచే క్రమాన్ని పాటించాలి. అలా క్రమము కలిగిన సంఘములోనే మీరు ఎదగలిగితే ఆత్మలో వర్ధిల్లుతారు. అర్థమైందండి? ఎందుకంటే రొట్టె విరుచుడు ద్వారా మన అంతరంగపు స్నానము చేస్తాం ప్రతి ఆదివారం. ఎందుకంటే ఈ లోకంలో రకరకాల పరిస్థితుల్లో మనం ప్రయాణించి వస్తాం. ఎన్నో కల్మషాలు మనకు అంటుతూ ఉంటాయి.
కనుక మన పాపములను ఒప్పుకునే యెడల మన దేవుడు నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేయనని లేఖనం సెలవిస్తుంది కదా. యేసు రక్తం ప్రతి పాపను మన పవిత్రులుగా చేయనని లేఖనం సెలవిస్తుంది కనుక రొట్టె విరుచుడు అనే క్రమం మనం పాటించేటప్పుడు మన పాపాలు మనం ఒప్పుకునే ఆ సమయాన్ని దైవజనుడు మనకి ఇస్తాడు. ఒప్పుకోలు ప్రార్థనా సమయం. ఆ సమయంలో గడిచిన వారం దినములో నడిచిన మార్గాలు, నేత్రపాపము, శరీరపాపం ఏదైతే ఆలోచనలు, శరీరంలో కలిగే ఆలోచనలు, నేత్రాల ద్వారా చూసే చూపులు ఏమండి, మరి మనసు కలిగే తలం అన్నిటినీ కూడా దేవునికి బాధ కలిగించేవి, వాక్యానికి విరుద్ధమైన ఏవి మనలో జరిగిన అవన్నిటినీ కూడా యేసు రక్తంలో కడుక్కొని పాపములు ఒప్పుకొని క్షమాపణ పొంది అంతరంగ పురుషు స్నానము చేసి పవిత్రపరచబడి దేవుని స్తుతించి ఆరాధించి అలాగున పవిత్రమైన ఈ కార్యములు అనగా ప్రభురాత్రి భోజన బలలో పాల్గొనడం ద్వారా మన ఆత్మలో వర్ధిల్లగలుగుతాం. కనుక ఈ ఆదివారానికి కొన్ని ప్రత్యేకత మరిచిపోయి ఏదో ఆరాధన చేసుకుని వచ్చేదని పాటలు పాడి వచ్చేద్దామని కొంతమంది, ఏదో మన కలిగిన కానుక వేసుకుని వచ్చేద్దామని కొంతమంది ఉంటే నువ్వు సంపూర్ణంగా దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తావు, ఎప్పుడు బలపడతావు. కనుక దేవుని బిడ్డలారా, ఆరాధన క్రమాన్ని కలిగి ఉండాలి. ఆరాధన ఆదివారం నాడు ఉన్న ప్రత్యేకత మనం తెలుసుకొని ఉండాలి. అలాగే రొట్టె విరుచుల ద్వారా నీ అంతరంగ పురుషుడు బలాభివృద్ధి పొందుకుంటూ ప్రభు చెప్పిన మాట ప్రకారంగా నన్ను తినువాడు నా మూలముగా జీవించిన అనుభవంలోనికి మనం ఎదుగుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఈ భూమి మీద ఆయన కొరకు సాక్షులుగా బ్రతికేటువంటి అనుభవాన్ని ఆదివారం రొట్టె విరుచుల ద్వారా మనం పొందగలుగుతాం. కనుక ఈ సందేశంలో ఆలోచించండి. రొట్టె విరుచులనే ఈ ప్రాముఖ్యమైన కార్యాన్ని నువ్వు చేయకుండా ప్రభువులు ఎలా బలవంతుడిగా, అంటే ప్రభువులు ఎలా ముందు సాగగలుగుతావు, ఎలాగ ఆత్మలో బలాభివృద్ధి పొందగలుగుతావు. కనుక ఆలోచన చేయండి. ప్రతి ఆదివారం రొట్టె విరిచే క్రమాన్ని పాటించండి. అలాంటి క్రమము కలిగిన సంఘములో ఆత్మలో వర్ధిల్లుతూ ఎదగండి. లేకపోతే అడగండి, మీరు వెళ్తున్న దైవజనుని, అయ్యా ఆదివారం రొట్టె విరిచే క్రమాన్ని మాకు నేర్పించండి, మాకు తెలియచేయండి, మాకు ఆ క్రమాన్ని తెలియచేయండి, ఆ క్రమం ద్వారా మమ్మల్ని బలపరచండి. ఎందుకంటే రొట్టె విరుచుట అనే కార్యం ఎడతేయకుండా చేసిన అనుభవం ఆదిమ సంఘానికి ఉంది. మరలా మనం అదే అనుభవంలోనికి రావాలి కదా. కనుక ఎడతేయకుండా చేయడం అంటే ఆదివారం మన రొట్టె విరిచే క్రమాన్ని మనం పాటించాలని మీరు వెళ్తున్న సేవకులను అడగండి. ఇప్పటికే పాటిస్తూ ఉంటే క్రమముగా ప్రభు బలలో పాల్గొనడానికి ప్రయత్నించండి. పాల్గొనే విధానం కలిగి పాల్గొనండి. తప్పక ఆత్మలు వర్ధిల్లుతారు. కనుక ఈ సందేశం ఒకసారి ఆలోచించండి. ఆదివారం ఆరాధన యొక్క ప్రాధాన్యత నువ్వు తెలుసుకోగలిగితే ప్రభువులో నీవు ప్రత్యేకంగా జీవించగలుగుతావు. ఈ లోకానికి అంటే ఈ లోకం నుంచి వేరు చేయబడిన మనం ప్రభువులో ఆధ్యాత్మిక ఆనందములో ప్రత్యేకంగా జీవిస్తూ ఆయన కొరకు సాక్షిగా మనం బ్రతకగలుగుతాం. ఈ సందేశాన్ని విన్నవారు ప్రతి వారు ఆలోచించండి. ఒక నూతన తీర్మానం తీసుకోండి. దేవుడు అట్టి కృప మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సందేశం నాలమాల ఫలింపజేసి ఘనతమైన ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.